నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు మనం చూసుకుంటే పొలిటికల్‌గా ఆంధ్రాలో ఒక హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. చంద్రబాబుకి, బాలయ్యకి సంబంధించి. సో, దీనికి సంబంధించి ఒక కీలకమైన కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. సో, దీనికి సంబంధించి బ్రీఫ్‌గా డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారున్నారు. వారిని అడిగి ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్‌గా చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈరోజు మనం చూసుకుంటే పొలిటికల్‌గాను ఆంధ్ర పాలిటిక్స్‌లో వైస్ మనం చూసుకుంటే చంద్రబాబు గారికి సంబంధించి, అలాగే బాలకృష్ణ గారికి సంబంధించి ఒక హాట్ ఇష్యూ నడుస్తూ ఉంది. సో, ఈరోజు కంప్లీట్‌గా పబ్లిక్‌లో గూడా అదే టాక్ ఒక హాట్ టాపిక్‌గా డిస్కస్ చేస్తూ ఉన్నారు. సో, దీని గురించి మీరేం విశ్లేషిస్తారు? మీరేం చెప్తారు ఈ టాపిక్ సంబంధించి? ప్రధానంగా ఏందంటే నేను మాట్లాడాలనుకున్నది యాక్చువల్‌గా ఈరోజు కొత్త పలుకు మామూలుగా ఎవరి సండే రాస్తాడు రాధాకృష్ణ ఆర్‌కే కొత్త పలుకు పేరుతో. ఈరోజు ఆయన రాసిన టాపిక్ ఏందంటే బాలయ్య బాబు అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని ఆయన తనదైన పద్ధతిలో విశ్లేషించారు. సో, ఆయన విశ్లేషణ మీద నా విశ్లేషణ యాహ్! అనమాట. ఇది జనరల్లీ నేను ఎవరీ సండే చేస్తుంటాను. ఎందుకంటే రాధాకృష్ణ ఒక టిపికల్ కొన్ని లక్షణాలుంటాయి ఆయన కొత్త పలుకుకి. అది చాలా ఇంపార్టెంట్ కూడా. సో, జనరల్‌గా ఏందంటే మన మామూలుగానే జర్నలిజంలో బిట్వీన్ ద లైన్స్ చదవమంటారు. సో, బిట్వీన్ ద లైన్స్ చదివితే సరిపోదు ఇవాళ. యాహ్! ఇవాళ ఏందంటే ఏమి చెప్పదలుచుకున్నాడు, ఏమి చెప్పకుండా ఉన్నాడు. అట్లాగే వాట్ హీ టోల్డ్ అండ్ వాట్ హీ మెంట్ ఆయన అనేది ఇంపార్టెంట్ అనమాట. దాన్ని మ మనలాంటోళ్ళు అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో, ఇప్పుడు ఆయన రాసింది ఏందంటే టైటిల్ ఏందంటే 'వ్యాన్ సినిమా మీట్స్ కాస్ట్ పాలిటిక్స్' అని టైటిల్ పెట్టాడు. అట్లా కింద 'నటులు కుల దైవాల' అని పెట్టాడు. ఇది బేసిక్‌గా. అవును. సో, ఆయన చెప్పదలుచుకున్నది ఏందంటే బాలయ్య తప్పు చేశాడు. బాలయ్య అక్కడ మాట్లాడి తప్పు చేశాడు. ఇది చంద్రబాబుకి తలనొప్పిగా మారింది. చంద్రబాబు ని చూస్తే జాలి వేస్తోంది. ఆయన ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్‌ని డెవలప్ చేయాలనుకుంటే, ఇలాంటి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు అనేది ఆయన మాట్లాడారు. ఒక్కోసారి ఏందంటే మీకు వ్యతిరేకంగా నేనున్నాననుకోండి, రకరకాల పద్ధతుల్లో మిమ్మల్ని నేను డిగ్రేడ్ చేయొచ్చు. ఒక్కోసారి మీతో మంచిగానే, "ఆ అమ్మాయి చాలా మంచిదయ్యా, కాకపోతే ఈ మధ్య కొద్దిగా అవును. ఇబ్బందుల్లో ఉంది." అలా మీ మీద జాలి చూపిస్తానే మీకు యాంటీ చేయొచ్చు నేను. అవును. ఈయన టోన్ కూడా అదే. ఈ నిజానికి టార్గెట్ చంద్రబాబే. కానీ బాలయ్య మీద టార్గెట్ పెట్టినట్టుగా కనబడుతుంది. నిజానికి అది సమస్య పోయింది కూడా. ఆల్రెడీ బాలయ్య ఇష్యూ అనేది కంప్లీట్ అయిపోయింది. నిన్న కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆటో వాళ్ళకి డబ్బులేయడంలో హాయిగా కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు అది ఇష్యూ లేదు. దాని మీద ఈయన ఎందుకు మళ్ళీ కలబెట్టాడు? అంటే ఈయన పాలిటిక్స్ ఈయనకున్నాయి. రాధాకృష్ణ కూడా పొలిటికల్ ఫిగరే. ఆయనేమి ప్యూర్ జర్నలిస్ట్ కాదు. ఆయన చాలా అంటే ఒక రామోజీ ప్లేస్‌లో ఆయన ఉండాలనేది ఆయన కోరుకుంది. అది జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంటే లోకేష్ ఈయనకి అనుకూలంగా లేడు. చంద్రబాబు ఉంటాడు గానీ ఇప్పుడు అక్కడ నడిచేదంతా లోకేష్‌దే. అది కరెక్ట్ కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబోయే ముఖ్యమంత్రి క్యాండిడేట్ లోకేషే కాబట్టి లోకేష్‌ని ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి కాబట్టి అది ఇస్తున్నారు. కానీ ఈయనకి ఆ ప్రాబ్లమ్ ఉంది ఇక్కడ. సో, దానివల్ల ఏం చేస్తాడంటే ప్రతి సన్నివేశాన్ని ఈయన చాలా జాగ్రత్తగా మలుచుకొని ఒక నెరేటివ్ క్రియేట్ చేసి చెప్తాడు. ముందుగా ఆయన ఏం చెప్పాడనేది చూద్దాం. ఆయన ప్రధానంగా ఏందంటే బాలయ్య తప్పు చేశాడని చెప్పాడు. తప్పేందంటే చిరంజీవిని ఏమి అనలేదనేది కూడా ఈయన అన్నాడు. యాహ్! చిరంజీవి నిజానికి పెద్దగా అనలేదు. కానీ ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడిన పద్ధతి అయితే అసెంబ్లీ రూల్స్‌కి విరుద్ధము, సంప్రదాయాలకు విరుద్ధం అని అసెంబ్లీ సంప్రదాయాల గురించి ఒక చిన్న క్లాస్ ఇచ్చాడు రాధాకృష్ణ. అంటే ఎన్టీఆర్‌ని నన్నపరేని రాజ్‌కుమార్ అన్నప్పుడు ఆయన ఏదో మడిచి డాష్ అన్నాడు. అవును. దాంతో అప్పుడు ఆయన ఇది చేశారు. ఆ హిస్టరీ కొంత చెప్పాడు. ఆ నిజానికి నాకు తెలిసైతే ఎన్టీఆర్‌ది పక్కన పెడితే ఎప్పటినుంచో అసెంబ్లీ ఇంతకంటే ఘోరంగా ఉంది. బాలకృష్ణ కంటే ఘోరంగా నిజానికి బాలకృష్ణ ఆయన మాట్లాడిన పద్ధతి పట్ల వ్యతిరేకత ఉంది గానీ, చాలా మందితో పోలిస్తే బాలకృష్ణ ఏమి ఘోరంగా మాట్లాడలేదు. ఇంతకంటే ఘోరంగా అసెంబ్లీలో అనేక మాట్లాడారు. రోజా లాంటోళ్ళని మన ఆయన ఎవరు కొడాలి నాని లాంటోళ్ళు, ఇటుపక్క ఇప్పుడు స్పీకర్‌గా, డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నోళ్ళు బయట ఎలా మాట్లాడారు ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి మొత్తమే చెడిపోయిన దాన్ని, కుళ్ళిపోయిన వ్యవస్థను తీసుకొని ప్రత్యేకమైన వ్యక్తి కుళ్ళిపోయినాడని రాయడం అనేది నిజానికి ఇది దాని గురించి అసలు బాలయ్య బాబువే తప్పు చేసినట్టుగా రాయడం అనేది ప్రాబ్లమ్. నిజానికి సైకోగాడు అనేది ఎవరు అసలు? కొన్ని వందల వేల సార్లు తెలుగుదేశం లీడర్లంతా అన్నారు. వాళ్ళు అంతకంటే ఘోరంగా వైసీపీవోళ్ళు చంద్రబాబుని కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీని కావచ్చు దారుణంగా మాట్లాడారు. ఇవాళ ఎవరు బాగా గట్టిగా తిడితే వాళ్ళకే పెద్దపీట ఏస్తున్నారు. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్ని పొలిటికల్ పార్టీలు.
అంటే వీడి పని ప్రజల కేంద్రంగా ఇతను ఏం పని చేశాడనేది క్రైటీరియా కాకుండా అపోజిషన్ పార్టీల్లో వాళ్ళ మీద ఎంత దూకుడుగా ఉన్నాడు, ఎన్ని బూతులు మాట్లాడుతున్నాడు, ఎంత అటాక్ చేస్తున్నాడు అనేదే వాళ్ళకి అర్హతగా మారిపోయిన రాజకీయాలు ఇవాళ. ఇప్పుడు బాలయ్య బాబుని పట్టుకొని ఈయన ఎందుకు ఈ స్థాయిలో ఇంత పెద్దది రాశాడు. రెండోది కుల రాజకీయాలు ఏదో కొత్తగా వచ్చినట్టుగా సినిమాకి కులానికి మధ్య సంబంధం డే 1 నుంచి కూడా ఉంది. మనకి కమ్మ కాస్ట్ ఎందుకు డామినేట్ అయిందంటే బికాస్ ఆఫ్ కోస్టల్ ఏరియాలో 2 ప్రధాన పరిణామాలు కమ్మని ముందుకు తీసుకొచ్చాయి. ఎందుకంటే జమీందారులు ఆల్రెడీ ఉన్నారు. కార్నవాలిస్ అప్పుడు ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. అప్పటి వరకు ఏంటంటే పంటల మీద పన్ను ఉండేది. ఆయన తీసుకొచ్చిన చట్టం ఏంటంటే పంటల మీద పన్ను కాకుండా ల్యాండ్ని కొలిచి ల్యాండ్కి పన్ను, నువ్వు పంట ఏదన్నా వేసుకో, ఫిక్స్ చేశారు. ఇదొక రైతువారీ సిస్టమ్, అదొకటి. రెండోది కాటన్ బ్రిడ్జి అవి కట్టడం, బ్యారేజీలు కట్టడం. ఈ 2 పరిణామాల వల్ల కమ్మ కులం అనేది కమర్షియల్ క్రాప్ వేయడం, వాటర్ ఉండడం, దాంతో వాళ్ళకి పంటలు ఎక్కువ కమర్షియల్ క్రాప్స్ అవడం, దానికి ట్రేడింగ్ అవసరం కావడం, ట్రేడింగ్కి పట్టణాల్లోకి వాళ్ళు రావడం, వాళ్ళ పిల్లల్ని పట్టణాల్లో చదివించుకోవడం, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీలోకి వాళ్ళే ఎంటర్ కావడం, ఈ మిగులు అనేది ఎప్పుడైతే అయిందో కల్చర్లోకి కూడా వాళ్ళే ఎంటర్ అయ్యి సినిమా ప్రొడ్యూసర్లుగా రావడం, ఇంకా వాళ్ళు ఎప్పుడైతే సినిమా ప్రొడ్యూసర్లు వస్తారో వాళ్ళ పిల్లలు హీరోలుగా రావడం, ఇలాగా కమ్మ ఈ చారిత్రక దీంట్లో కమ్మ కులం అనేది సినిమాల్లోకి ఎంటర్ అయింది డామినేట్ చేసి. ఇప్పుడు వేరే కులాల వాళ్ళు కొత్తగా రావాలంటే చాలా స్ట్రగుల్ అయి రావాలి. అలాగా ఇక్కడ చూసుకున్నప్పుడు చిరంజీవి వచ్చేటప్పటికి రామారావు వీళ్ళందరూ వచ్చారు. ఈ విషయాలు కొంతవరకు ఆయన రీజనబుల్గానే రాశాడు ఆర్కే. ఎందుకంటే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ అంటారు. ఎన్టీఆర్కి ముందు నందమూరి వంశం గురించి ఏముంటుంది, నాగేశ్వరరావుకి అంతకుముందు అక్కినేని వంశం ఏముంటుంది, అది కరెక్టే. ఒక దశలో ఒకరు వచ్చిన తర్వాత మనకు ఒక వంశం అనేది ఏర్పడుతుంది. లేనప్పుడు అందరు వంశాల్లాగే మంది కూడా, ఇప్పుడు భిక్షగాళ్ళకి ఏం వంశం ఉంటుందండి, భిక్షగాళ్ళు అందరూ భిక్షగాళ్ళే, వాడి కులం ఏముంటుంది. ఎప్పుడైతే అందుకనే కులం వర్గాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది వెరీ ఇంపార్టెంట్. వర్గం కూడా పెరిగితేనే కులానికి ఇంపార్టెన్స్. ఇప్పుడు నేను రాఘవేంద్రరావు దగ్గర అసోసియేట్ డైరెక్టర్ పనిచేశాను. మా అసిస్టెంట్ డైరెక్టర్ కులాలు ఎప్పుడు అడగలేదు, ఆయనకి తెలియదు కూడా. అదే నేను సక్సెస్ అయినాను, అప్పుడు కనుక్కుంటాడు ఆయన, వీడే కులం మనోడా అయితే పిలిపించు అంటే. మనం ఆయనకు మన కులం ఉపయోగపడితేనే ఆయన పిలుస్తాడు. నేనేం బ్యాడ్గా అనట్లే, ఎవరైనా ఇంతే. నేనున్న ఆస్థానంలో నా అసిస్టెంట్లు కులాలు పట్టించుకున్నాను, హిట్ అయినాక వీడు బ్యాక్గ్రౌండ్ ఏంటి అడుగుతాను. సో దిస్ ఇస్ ద కామన్. దీన్నేదో ఆయన కనిపెట్టినట్టుగా రాశాడు ఒకటి. రెండవది బాలయ్య తప్పు చేశాడు అన్నట్టుగా ఆయన ఎక్కువగా బాలయ్య మీద ఫోకస్ చేశాడు. ముందు నుంచి కూడా చాలా మందికి తెలుసు బాలయ్యకి ఈయనకి పడదు. మామూలుగా బాలయ్య న్యూస్లో ఆంధ్రజ్యోతులు పెద్దగా రావని అందరూ చెప్పుకుంటారు, సో పడదని. సో దాన్ని ఇప్పుడు ఉపయోగించుకున్నాడు. నిజానికి బాలయ్య మాట్లాడింది అక్కడ చిరంజీవిని ఏమి అనలేదు ఆయన. నిజానికి డైరెక్ట్గా ఆయన జగన్ని అనడమే ఆయన ఉద్దేశం. అందులో భాగంగా ఆయన రెగ్యులర్ భాష ఏంది, ఎవరైనా కూడా మాట్లాడతాం. ఇప్పుడు ఎవరో చెప్పారు సార్ అంటే ఎవడు చెప్పలేదయ్యా అని అంటాం మనం. అంటే అర్థమేమంటే చిరంజీవిని ఎవడన్నట్టు కాదు అది ఆయన. కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన మామూలుగానే అలా మాట్లాడతాడు. ఎందుకంటే ఇప్పుడు బాలయ్యకి ఏంటంటే ఆయనకి ఫిల్టర్ ఉండదు, అంటే లాంగ్వేజ్ ఫిల్టర్ ఉండదు. రెండోది ఆయన మామూలు లైఫ్ లో బూతులు మాట్లాడకపోతే ఆయనకి ఫ్లో రాదు. సో అందువల్ల పబ్లిక్ మీటింగ్ లో ఆయనకి చాలా ఇబ్బంది లాంగ్వేజ్ రాకపోవడానికి. అట్లానే ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఉన్నారు, ఆయన ఫుల్ వాక్యం మాట్లాడరు, ఎప్పుడు కూడా కట్ చేసి మాట్లాడతారు. ఆ కెమెరా అంటాడు, అంతే వెళ్ళిపోతాడు. కెమెరామెన్కి అర్థం కాదు అని ఏం చెప్పాడు, మమ్మల్ని అడిగేవాడు. ఎందుకంటే అది ఆయన ఫంక్షనింగ్లో ఆయనకు ఉండే కమ్యూనికేషన్ స్టైల్ అది. అందుకని ఆయన కంఫర్ట్గా ఉన్న వాళ్ళే పెట్టుకుంటాడు. సో బాలయ్య రెగ్యులర్ పొలిటీషియన్ కాదు, ఆయన పార్ట్ టైం పొలిటీషియన్. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే దాన్ని చిరంజీవి అలా స్పందించడమే ఆశ్చర్యం. చిరంజీవి ఎందుకు అంత వేగంగా అట్లా స్పందించాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో దాన్ని వైసీపీ వాళ్ళు ఉపయోగించుకున్నారు. కానీ ఈ మొత్తం క్రైసిస్ని చంద్రబాబు వండర్ఫుల్గా డీల్ చేశాడు. అంటే ఎక్కడెక్కడ దాన్ని కట్ చేయాలో చేశాడు. కామినేని ద్వారా నా రికార్డులో తీసేయండి అన్నాడు. కామినేని తీయగానే బాలకృష్ణ అది కూడా ఆటోమేటిక్గా, ఎందుకంటే దానికి రెస్పాన్సే కదా బాలకృష్ణ. ఆయనది లేనప్పుడు ఈయన రెస్పాన్స్ ఏముంటుంది, రెండు తీసేశారు. సో రికార్డులు అయిపోయింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ ప్యాసిఫై చేశాడు, చిరంజీవి కూడా ఫోన్ చేశాడు అని చెప్తారు. సో ఆ రకంగా చంద్రబాబు ఇట్లాంటి క్రైసిస్ని ఆయన 100లో డీల్ చేశాడు కాబట్టి దీన్ని కూడా నీట్గా డీల్ చేశాడు. పవన్ కళ్యాణ్ కూడా పెంచుకోదలుచుకోలేదు, ఎందుకంటే ఇద్దరికి కూడా ఒకరి అవసరం ఒకరికి ఉంది.
ఎందుకంటే జగన్ అనే ఒక భూతం అక్కడ ఉంది కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఉండకపోతే జగన్ మళ్ళీ పైకి వస్తాడు కాబట్టి కలిసి ఉండాల్సిన అవసరం ఇద్దరికి ఉంది. కాబట్టి ఒక చిన్న ప్రాబ్లం ఏదో వచ్చింది. అది కూడా బాలకృష్ణ ఏదో ప్లాన్ చేసుకొని జగన్ని చేసింది కాదు. చిరంజీవిని తిట్టాలని చేసింది కూడా కాదు. బాలకృష్ణ అలాగే ఎప్పుడు చేయడు. ఆయనదంతా ఇంపల్సివ్ నేచర్. అప్పటికప్పుడు అనిపించింది చెప్పేస్తాడు తప్ప ప్లాన్ చేసుకొని వీడిని తొక్కాలి, వీడిని అణిచేయాలి, ఈ స్టెప్స్ వేయాలి అవన్నీ ఆయనకు ఉండదు. జనరల్గా ఇండస్ట్రీలో కూడా అంతే అతను. సో అలాగా ఉన్న దాన్ని ఈయన ఎందుకు కెలుగుతున్నాడు ఈ రోజు అంటే ఈయనకి హిడెన్ అజెండా ఉంది. దాన్ని డైరెక్ట్గా చెప్పకుండా ఆయన కంప్లీట్గా రాధాకృష్ణతో నాలాంటి వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం కూడా ఈ సమాజంలో ఈ కుళ్ళిందో నలిగిందో ఈ సమాజంలో పార్ట్ అది ఓన్ చేసుకోవాలి. అది ఓన్ చేసుకోకుండా ఐఎమ్ ఓకే యు ఆర్ నాట్ ఓకే అని ఒక థియరీ ఉంటుంది. ఎరిక్ ఫ్రామ్ అని ఆయన ఒక 4 స్టేజ్లు చెప్తాడు. ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే, ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే. ఇది మెచ్యూర్ స్టేజ్ అనమాట. ఈ రాధాకృష్ణ స్టేజ్ ఏంటంటే ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, నేను బాగున్నాను, ప్రపంచం బాగాలేదు అన్న బోధన ఉంటుంది. ఆ బోధన విన్నప్పుడు మనలాంటి వాళ్ళు చికాకేస్తుంది. నువ్వు కూడా పార్టీ కదా బాబు, నువ్వు తెలుగుదేశం క్యాంప్లో ఉంటావు, తెలుగుదేశానికి సంబంధించి ఇతరులని భ్రష్టు పట్టించేదానికి అనేక వార్తలు రాస్తుంటారు. అది ప్రాబ్లం. జర్నలిజంలో ఏంటంటే ఈ ద్వంద్వ ప్రమాణాలు అనేవి పెరిగిపోయినాయి. సో ఇది ఓపెన్గా ఉండకుండా నేను బాగున్నాను, ప్రపంచం బాగలేదు అన్న ఒక యాంగిల్ తీసుకొని నీతులు చెప్పడమే చికాకు యాక్చువల్గా. సో అందువల్ల కులాలు ఇప్పుడు ఒక్క సినిమా రంగంకి కులం ఉందా? ఇండస్ట్రీ లేదా? రామోజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే వాళ్ళంతా ఎవరు? కమ్మాసే ఉంటారు. ప్రధాన ఫోకస్ అంతా కమ్మాస్ ఉంటారు, వాళ్ళ ఏరియా ఉంటారు. నేను బెంగళూరులో ఒక డాక్యుమెంటరీ తీసి ఎంఎస్ రామయ్య, ఆయన బలిజ. ఆయన హాస్పిటల్లో కానీ ఆయన ఆఫీసుల్లో కానీ మొత్తం బలిజేస్తే ఉంటారు. ఇప్పుడు అట్లాగే చిత్తూరు జిల్లాలో రాజులు అక్కడ కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉంటారు. బెంగళూరు మొత్తం వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళంతా రాజులే ఉంటారు. అది కూడా ఆ ఏరియా రాజులే ఉంటారు. సో ఇది కామన్. ఎందుకంటే కులం అనేది ఎప్పటి నుంచో వస్తూ ఉంది. ఎక్కడైనా అంతే. మనకి ఫ్యామిలీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉన్న చోట వాళ్ళ కులానికి వాళ్ళ ఏరియాకి సంబంధించిన వాళ్ళే పెట్టుకుంటారు. ఇది అన్ని మన పార్సీలు చూడండి, వాళ్ళు మొత్తం వాళ్ళే ఉంటారు. పార్సీగా కావచ్చు, నార్త్ ఇండియా బిజినెస్ పీపుల్ అంతా కూడా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళంతా వాళ్ళే. ఎందుకంటే ఒక కంఫర్టబుల్గా ఉంటుంది, వాళ్ళ కమ్యూనిటీ లాయల్గా ఉంటుంది. ఇది జరుగుతుంది. ఇది కులం అనేది పాజిటివ్ రోల్ ప్లే చేస్తుంది, నెగిటివ్ రోల్ కూడా ప్లే చేస్తుంది. అంతేగాని కంప్లీట్గా కులాన్ని ఒకే నెగిటివ్ రోలే అనేది రాంగ్. పాజిటివ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ కులం పేరుతోనే వీళ్ళ ఏరియాలో ఉద్యోగం ఉంటుంది, వృత్తిస్తారు, లైవ్లీహుడ్ ఇస్తారు. ఇది ఇప్పటికి కూడా జరుగుతుంది. సో రాధాకృష్ణ చెప్పదలుచుకుంది బేసిక్గా ఏంటంటే బాలయ్యని నిందించదలుచుకున్నాడు, చంద్రబాబు మీద జాలి చూపించాలి. చంద్రబాబు మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు. ఆయన నీట్గా డీల్ చేశాడు విషయాన్ని. బాలయ్య కూడా ఆయన ఏదో తప్పు చేసేస్తాడు అన్నదేమీ ఆయన కూడా అనుకోవట్లేదు. ఒక చిన్నది అనుకోకుండా ఆయన మాట జారాడు. దానికి సంబంధించి విమర్శలు వచ్చాయి, అయిపోయింది ఇష్యూ. వాళ్ళేమి కొట్టుకుని విడిపోయే పరిస్థితి ఏం లేదు. ఇది వైసీపీకి ఇది ఉంది, వీళ్ళు ఏమన్నా విడిపోతే బెటర్గా ఉంటుంది అనేది వైసీపీకి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పొలిటికల్ అవసరాల రీత్యా కమ్మ కాపు కాంబినేషన్ అనేది వైసీపీకి లీతల్గా మారిపోయింది. సో కమ్మ కాపుని బ్రేక్ చేస్తే వాళ్ళకి కొంత ఉపయోగం. ఎప్పుడైనా అంతే కదా, మనం విడిపోతే మనం డివైడ్ అండ్ అది కలిసి ఉంటే కలసకంలాగా వాళ్ళు కలిసి ఉంటే వీళ్ళకి ఇబ్బంది, విడిపోతే ఓట్ షేర్ విడిపోతుంది, ఈజీగా ఉంటుందని ముందు నుంచి వాళ్ళకు ఉంది. దాంట్లో అందుకనే వాళ్ళు జగన్ని తిట్టిన సైకోగాడ్ అనేది వదిలేసి ఈయన్ని గాడు అన్నాడు అనేసి వాళ్ళు ఎందుకు తీశారంటే, చిరంజీవిని వాళ్ళు ఎందుకు ఓన్ చేసుకున్నారంటే వాళ్ళకి ప్రధాన శత్రువు ఇప్పుడు కూటమి కాబట్టి కూటమిని వీక్ చేయడానికి కాపు పాపులేషన్ని కమ్మ పాపులేషన్ మీద రెచ్చగొట్టడానికి వాళ్ళు ఉపయోగించుకున్నారు. అదే ఇవన్నీ అంటే చాలా రాధాకృష్ణ రాసిన దాంట్లో చాలా వాస్తవాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆయన హిడెన్ అజెండా ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న లోపాలని తీసుకుపోయి వీళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ఆయన అజెండాగా మనకు కనబడుతుంది. P4 విషయంలో కూడా చంద్రబాబు రాసినప్పుడు కానీ అంటే ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నట్టే. అంటే నన్ను మీరు జాగ్రత్తగా గమనించకపోతే నేను మీకు ఎక్కడ పెట్టాలనో అక్కడ వాత పెడతాను అన్న ఒక సిగ్నల్ ఎప్పటికప్పుడు ఇస్తుంటాడు. లేటెస్ట్గా అది ఇచ్చాడు. వాళ్ళకి కూడా అలవాటు అయిపోయి పట్టించుకోవడం మానేశారు రాధాకృష్ణ అని. కాబట్టి పెద్ద ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు.
సో సార్ అంటే మనం చూసుకుంటే మీరు చెప్పినట్టుగాను ఈ కుల రాజకీయం అన్నది బేసిక్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు పొలిటికల్‌గా అయినా యాహ్! దేనిలో అయినా కూడా. ఎనీ కాన్సెప్ట్ మనం తీసుకున్నా గూడా. సో అంటే ఇప్పుడు ఉన్న ఏదైతే మనకి అంటే కాపు కులం గానియండి, కమ్మ కులం గానియండి, ఏదైతే ఈ పార్టీలు కూటమి ప్రభుత్వం వచ్చిందో, సో మనం మెయిన్‌గా అంటే పబ్లిక్ ఆలోచించేది పబ్లిక్ వాట్ ఈస్ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్. ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తారు? కులం గురించి వాళ్ళకనవసరం. సో ఏ కులాలు కలిసినా, ఏం కలిసినా గూడా ఇద్దరు నాయకులైనా, ముగ్గురు నాయకులైనా ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే తమకేం జేస్తున్నారు? తమకెట్లా లాభం ఉంది? మేము ఏ రకంగా లాభపడతాం ఈ నాయకుడి వల్ల అనేది ఆలోచిస్తారు. సో మీరన్నట్టుగా వాట్ ఈస్ ద ఆర్కేస్ అంటే రాధాకృష్ణ గారి ఎక్స్‌పెక్టేషన్స్ ఏమై ఉంటాయి మెయిన్‌లీ? అంటే మీరేం జెప్తారు? మెయిన్‌గా ఏమై ఉండొచ్చు అంటారు? అదే రాధాకృష్ణ అజెండా ఏందంటే, ఈ ప్రభుత్వాన్ని అప్పుడప్పుడు ఒక రకమైన బెదిరించడం అండి. బెదిరింపే అంతే అంటారు. సో, ఈ బెదిరింపు. బ్యాక్‌గ్రౌండ్‌లోన అంటే ఇప్పుడు మనకి వైసీపీకి ఒక ఛాన్స్ దొరుకుతుంది. అవును. సో, ఈయన ప్రతిసారి ఏదైతే అంటూ అవును. ఇప్పుడు ఉంటారో ఈయన ఇది ప్రమోట్ చేస్తారు వైసీపీ ఒక వాళ్ళు. కీ పాయింట్ వాళ్ళు తీసుకుంటారు. సో, దాంట్లో వాళ్ళకేం వాళ్ళు కావాలో అది ప్రమోట్ ఈయన అనేక విషయాలు రాశాడు. హ్మ్. బట్ వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు కావాల్సింది కూడా ఉంది దీంట్లో. కీ పాయింట్ కీ తీసుకొని వాళ్ళ పాయింట్ ఉంది. రోల్ వాళ్ళు ప్లే చేస్తూ వాళ్ళు గేమ్ ప్లే అవును. చేసుకుంటారు. సో, ఇది మరి పార్టీకి నష్టం జరుగుతా ఉంటది గదా! దీనికి సంబంధించి చంద్రబాబు అంటే గారు ఎలా రియాక్ట్ అవుతారు? ఒకటేందంటే పార్టీకి నష్టం అంటే హ్మ్. మామూలుగా అయితే బ్రిటిష్ వాళ్ళ రూల్ అండి. హ్మ్. బ్రిటిష్ వాళ్ళ రూల్ ఏందంటే ఆహ్, మన దాంట్లోనే ఒక సేఫ్టీ వాల్వ్ ఉండాలి. ప్రెజర్ బయటికెళ్ళిపోవాలి. కాంగ్రెస్ పార్టీని వాళ్ళు స్థాపించిందే బ్రిటిష్ వాళ్ళు స్థాపించారు. హ్మ్. అన్ని బెసెంట్ వాళ్ళు. ఎందుకు స్థాపించారంటే బ్రిటిష్‌కి వ్యతిరేకత అనేది మనమే ఒక సేఫ్టీ వాల్వ్ ద్వారా బయటకు వదిలితే ప్రజల్లో ఇది తగ్గుతుంది. అంటే నువ్వే ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ప్రతిపక్షానికి ఆ రోలు తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. సో, ఆ రకంగా రాధాకృష్ణ తనకు తెలుసో అంటే ఇంటెన్షనలా, అన్‌ఇంటెన్షనలా గాని కూటమికి మేలే చేస్తున్నాడు. హ్మ్. ఎందుకంటే కూటమి దీంట్లో జరుగుతున్న అరాచకాలు గావచ్చు, అవినీతి గావచ్చు, ఇలాంటి విషయాల్ని తప్పుల్ని ఎత్తి చూపడం అనేది హ్మ్. బ్రాడ్‌గా కూటమికి మంచిదే. అప్పుడు జగన్‌కి ఆయుధాలు దొరకవు. జగన్ చేయాల్సిన పని వీళ్ళే చేశారనుకో. హ్మ్. ఇప్పుడు చాలామంది ఆహ్, నా చెత్త స్పీచ్ ఎలా ఉంది అని అడుగుతారు మనల్ని. అంటే ఆయనే చెప్పేదాకా మనకింక ఛాన్స్ లేదు. ఛాన్స్ ఉంటది. సో, ఆహ్, అట్లా అంటే సెల్ఫ్ క్రిటిసిజం అనేది ఎప్పుడు హెల్ప్ అవుతుందండి. అది చంద్రబాబుకి కూడా హెల్ప్ అవుతుంది. కూటమికి కూడా హెల్ప్ అవుతుంది. హ్మ్. ఆ రకంగా ఓకే. కానీ టోన్ ఏంటి అనేది చూసుకున్నప్పుడు వాళ్ళని ఈయన ఇంటెన్షన్ అయితే వాళ్ళని ఇబ్బంది పెట్టడమే. హ్మ్. కూటమిని ఇబ్బంది అది పెట్టడం క్లియర్. క్లియర్. హ్మ్. కానీ అన్‌ఇంటెన్షనల్‌గా కూటమికి మేలే జరుగుతుంది. కూటమిలో జరుగుతున్న ఏ ప్రభుత్వం అయినా గాని కంప్లీట్‌గా వాళ్ళు చెప్పింది అమలు చేయలేరండి ఇవాళ. హామీలు ఇచ్చేటప్పుడు అందరికీ తెలుసు అంత డబ్బులు లేదని. కానీ హామీలు ఎందుకు ఇస్తారంటే ఏదో ఒక మాయ చేసి దీన్ని బిహేవియరల్ ఎకనామిక్స్ అంటారు. బిహేవియరల్ ఎకనామిక్స్‌లో ఏందంటే ఓటర్స్ కూడా కన్జ్యూమర్స్. హ్మ్. సో, ప్రజలంతా కూడా కన్జ్యూమర్స్. కన్జ్యూమర్స్‌ని మనం ఎలా కంట్రోల్ చేయాలి? వాళ్ళ వాళ్ళకి ఎట్లా వాళ్ళకి